నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈశ్వరమ్మ యాదవ్ గురించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో యాదవులు తిరగబడ్డారు. అలాగే బీసీలు అందరూ ఏకదాటిపైకి వచ్చి ఈశ్వరమ్మ యాదవ్ పైన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర దుమారం రేపింది. దీనిపైన ఇక ఎవరు ఏ విధంగా స్పందించాలి? జగ్గారెడ్డి గారు మాట్లాడతారు. జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈశ్వరమ్మకు మేము పదవి ఇచ్చినాం, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్, ఆలయ కమిటీ సభ్యుడు, ఆ మెంబర్ ఇచ్చినాం, మేము అంత ప్రియారిటీ ఇచ్చినాం అని చెప్తే నువ్వు ఇచ్చినావు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇష్టానుసారంగా ఒక అమ్మ లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మరి దానిపైన నువ్వు ఇచ్చినావు, నువ్వు ఇవ్వలేదని ఎవరంటలేరు. మీరు పదవులు ఇచ్చేటి, మీరు దొబ్బులు పడితే మీరు తిడితేనే, లేకపోతే మీరు తిడితే పడటానికి లేవు పదవులు. ఈయన మాట్లాడతాడు. ఇంకా ఈ గతంలో శ్రీనివాస్ యాదవ్ మాట్లాడితే, గతంలో శ్రీనివాస్ యాదవ్ నేను కల్వకుంట్ల ఎవరో మాట్లాడి చూసిన, కేసీఆర్లో అన్న కొడుక ఎవరో సంథింగ్ ఎవరో మాట్లాడారు, కన్నారావు కావచ్చా, కల్వకుంట్ల కన్నారావు అరే శ్రీనివాస్ యాదవ్గా అది ఇదని మాట్లాడితే అప్పుడు ఏం నోరు మెదపలే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అయిపోయి నోరు మెదుపుతున్నాడే. మేము అదే మాట్లాడుతున్నాం కదా, మా బీసీలు మీ కాంగ్రెస్ వాళ్ళు తిడితే పడటానికి ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు తిడితే పడటానికి ఉన్నారా? ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే ఎవడు పడటానుకున్నారు? మీరు పదవులు ఇచ్చింది మీరు తిట్లు తిడితే మీ బానిస లెక్క, మీ బానిస కింద, మీ బానిస చర్యల్లో బంధించి తిట్లు పడటానుకున్నాం. ఇట్లా ఒక అమ్మలాంటి వయసును అమ్మను పట్టుకొని బోషుడి ముండా అని తిడితే దాన్ని స్పందించకుండా, దానిపైన తప్పు మాట్లాడి దాన్ని స్పందించకుండా, ప్రభాకర్ రెడ్డి గారు గౌన్ల గురించి తప్పుగా మాట్లాడితే, మా గౌడ బిడ్డల గురించి తప్పుగా మాట్లాడితే దానిపైన స్పందించకుండా ఇష్టానుసారంగా ఇష్టమైన పదజాలంతో మాట్లాడితే ఎవడు పడతాడు? ఒకసారి ఈమె మాట్లాడుతుంది, ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి దయచేసి మిత్రులారా, మరి ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా కాబట్టి ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఈమె ఏమో మాట్లాడుతుంది, చూసే ప్రయత్నం చేద్దాం. ఈమె ఎవరా? ఈమె నమస్తే. ఇగో కులాల మధ్య కుంపట్లు పెట్టొద్దు, ఇది ఒక ఫ్లెక్సీ గొడవనా? ఫ్లెక్సీ గొడవ మాత్రమే, కులాల మధ్య కుంపట్లు పెట్టొద్దు అంటూ కుంపట్లు అనబోయి కువ్వట్లు పెట్టద్దు నూకల పద్మారెడ్డి విజ్ఞప్తట. నూకల పద్మారెడ్డి గారు, నేను మాకు ఎవరిని కానీ తిట్టాలంటుంది, అదే పదం నేను తిడితే నువ్వు ఊకుంటావా? ఇప్పుడు నూకల పద్మారెడ్డి గారు మీరు కులాల మధ్య కుంపట్లు పెట్టాలని చెప్తా ఉన్నారు. మా అన్న తప్పైంది, ఆ మాట మాట్లాడడం తప్పే, ఇష్టానుసారంగా మాట్లాడితే మీరు ఊకుంటారా? అదే మాట మిమ్మల్ని అంటే ఊకుంటారా? ఒకసారి చూద్దాం ఏమంటుంది. ఈరోజు మన్సూరాబాద్ ఈశ్వరమ్మ గొడవ. నమస్తే. ఈరోజు మన్సూరాబాద్ ఈశ్వరమ్మ గొడవ సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అంతర్గత పోరు మాత్రమే, ఈశ్వరమ్మ జగ్గడి ఫ్యామిలీకి జరుగుతున్న పోరు మాత్రమే. అయితే దీన్ని తీసుకొచ్చి యూటర్న్ చేసి ఒక కులానికి ఆపాదించే విధంగా అగ్రవర్ణాల అహంకారం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మొట్టే జానయ్య అనేటోడు సూర్యాపేటకు సంబంధించిన రౌడీ షీటర్ మాత్రమే, ఆయనకి ఈ ఇష్యూకి సంబంధం లేదు. కానీ ఈరోజు ఎల్బీనగర్ చౌరస్తాలో నేను ధర్నా చేపడతానని చెప్పని ప్రకటించడం జరిగింది. రెండు కులాల మధ్య కుంపట్లు పెట్టి మీరు రాజకీయంగా లబ్ధి చెందాలి అనుకోవడం నీచమైన చర్య. దయచేసి అందరూ కూడా అర్థం చేసి. ఏం మాట్లాడుతుందంటే, ఈమె వట్టజన యాదవ్ అనే వ్యక్తి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ఒక రౌడీ షీటర్ అని ఈమె ముద్రేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో మీ రెడ్డి రావులు రౌడీ షీటర్స్ ఉండరు. మా బీసీలు, మా ఎస్సీ ఎస్టీ సోదరులు మాత్రమే రౌడీ షీటర్లు ఉంటాయి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాలలో. ఎందుకంటే మమ్మల్ని వాడుకునే ప్రయత్నంలో మీరు మమ్మల్ని వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆ కేసులన్నీ మీద పడతా ఉంటాయి. ఇది మా వాళ్ళకు తెలియదు. ఇవి మా వాళ్ళకి ఇప్పుడు తెలుస్తున్న నేపథ్యంలో వాళ్ళను రౌడీ షీటరు వట్టజన యాదవ్కి ఈ సమస్యకు సంబంధం ఏమున్నట్టు నా సామాజిక వర్గం ఒక తల్లి లాంటి వయసు ఉన్న వ్యక్తిని పట్టుకొని, అమ్మను పట్టుకొని బోషుడు ముండా తిడతావా అని, ఇష్టానుసారంగా మాట్లాడతావని పిలుపునియకపోతే మీరు ఊకుంటారా? ఇప్పుడు అదే మాట ఈమె పేరు నూకల పద్మారెడ్డి గారు మీరు అంటే ఊకుంటారా? ఒకసారి అక్క కౌంటర్ మంచిగా వేసింది, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆ కథను కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పావనక్క మంచిగా వేసింది కౌంటర్. పలగొట్టుకుంటుంది. ఒడ్డజాన్ అని అన్నట్ట రౌడీ షీటర్ అంట. ఈశ్వరమ్మ గురించి మాట్లాడితే ఆయనకి ఏం హక్కు ఉంది, ఏం అర్హత ఉంది, ఎల్బీనగర్లో వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని మాట్లాడుతుండు. ఒడ్డజాన్ అన్న తెలంగాణ కాదా? తెలంగాణలో పుట్టలేదా? బీసీ బిడ్డే కాదా? ఆయనకు ఎందుకు హక్కు లేదు? ఏమన్నా పాకిస్తాన్లో పుట్టొచ్చిందా, లేకపోతే టెర్రరిస్టా? ఆయనకెందుకు హక్కులేదు? మేము బీసీ బిడ్డలం. మీలాగా కులాలని భేదాలని మొత్తం వేరు చేసి చూసే జాతి కాదు మాది. మీలాంటి నీచమైన జాతి కాదు మాది. అందరము సమానంగా ఉంటాం. ఇవాళ తల్లి లాంటి ఆమెను పట్టుకొని అంతగానో అవమానించిండు నీ రెడ్డి కులస్తుడు. బోషిడి ముండా అన్నాడు. నువ్వు వాడే బోషిడి ముండా అంటే నీ బిడ్డని వడమాను, నీ అమ్మని వడమని అప్పుడు ఒప్పుకుంటాం.
మేమందరం ఒకటి. తల్లి లాంటి ఆమెను పట్టుకొని భోషుడి ముండ అంటే మేము ఎందుకు పడతాం? మేము ఎందుకు ఊరుకుంటాం? పైసలు ఇచ్చి తెప్పించుకునే జాతి మీది. రైట్. ఇది విషయం ఏంటంటే ఇక్కడ మంచిగా చెప్పింది, గుణపాఠం అయితే మంచిగా చెప్పింది, గుణపాఠం చాలా చక్కగా చెప్పింది. అయితే ఒక్క విషయం, ఈవెన్ నూకల పద్మారెడ్డి గారు, నూకల పద్మారెడ్డినా, నూకల పద్మారెడ్డి గారికి ఏ విధంగా కౌంటర్ వేసింది అనేది నిజంగా పవనక చాలా కరెక్ట్ చెప్పింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం. వచ్చింది ఏట పలగొట్టుకుంటుంది. ఒడ్డజానని అన్నట్ట రౌడీ షీటర్ అంట. ఈశ్వరమ్మ గురించి మాట్లాడితే ఆయనకి ఏం హక్కు ఉంది, ఏం అర్హత ఉంది, ఎల్బీనగర్లో వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏముందని మాట్లాడుతుండు. ఒడ్డజానన్న తెలంగాణ కాదా? తెలంగాణలో పుట్టలేదా? బీసీ బిడ్డే కాదా? ఆయనకు ఎందుకు హక్కు లేదు? ఏమన్నా పాకిస్తాన్లో పుట్టి వచ్చిందా? లేకపోతే టెర్రరిస్టా? ఆయనకి ఎందుకు హక్కులేదు? మేము బీసీ బిడ్డలం. మీలాగా కులాలని భేదాలని మొత్తం వేరే చేసి చూసే జాతి కాదు మాది. మీలాంటి నీచమైన జాతి కాదు మాది. అందరం. అక్క నమస్తే. హలో అక్క నమస్తే, లైవ్లో ఉన్నారు అక్క? నమస్తే. ఈ నూకల పద్మారెడ్డి అని ఈమె మళ్ళా ఒక యాదవ్ సామాజిక వర్గం బిడ్డకు సంబంధించి వట్టె జానన్, నాకు సూర్యాపేట వట్టె జానన్ ఉన్నాడు, మీరు కౌంటర్ కూడా వేసిర్రు ఆ వీడియోకు. అయితే ఒక రౌడీ షీటర్ వట్టె జానన్ యాదవ్కు ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అదే నూకల పద్మారెడ్డిని ఆ విధమైన మాటలు మాట్లాడితే వీళ్ళు ఊకుంటారా? ఇప్పుడు అదే మాట్లాడతాను వీళ్ళని అంటే ఊరుకుంటారా? అవసరమైన రౌడీ షీటర్లు వీళ్ళు కదా. ఈ పద్మారెడ్డి, నూకల పద్మారెడ్డి అంటే ఆమెను ఒకవేళ నిజంగానే ఈమెని గిట్లా ఆ పదం మాట్లాడినట్టుంటే ఈమె పడుతుంది ఆ మాట? ఈమెందుకు ఈమె పడదు. ఈమె పటేలమ్మ కదా, మనం చిల్లరోళ్ళము. పండబెట్టి దీని ఏడుకాడికి తొక్కేటోళ్ళు లేక కనీసం ఇది బయటికి వస్తలేదు కదా సార్. ఇంకా బయటకు వస్తే ఏడుకాడికి ఉన్న 4 గంటలు కూడా రాళ్ళగొట్టి చేతిలో పెట్టి తోలిస్తుండే. ఒడ్డెజానన్న గురించి మాట్లాడనీకే ఇది ఓతి. దీనికి ఏం అవసరం ఉంది ఓతి ఇంతకి? ఈ రోజు దాన్నో దాని బిడ్డనో దాని అమ్మనో అంటే పడుతుంది అదే మాట? అవునవును వస్తాయి అంటే మాటలు. ఇప్పుడు వీళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా స్పందిస్తున్నారు. కానీ నిన్న ఒక జగ్గారెడ్డి వీడియో చూసిన, అయితే శ్రీనివాస్ యాదవ్ గతంలో నిన్ను ఏది కల్వకుంట్ల కన్నారావు ఎటువంటి మాట్లాడినప్పుడు అప్పుడు లేవని నోరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు తిడితే మాత్రం నీకు బ్రదర్ ఆగండి. ఇప్పుడు మగ మనిషి ఏమని అనుకుంటారు. మగ మనిషి నువ్వు ఇంకొని పోయి లంజ కొడుకంటే అది వేరు ఉంటది. అదే ఆడ మనిషిని వచ్చి లంజదాని అంటే ఒప్పుకుంటారా? పండ పెట్టి తొక్కుతారు. మొగోళ్ళు 100 మాటలు మాట్లాడుకుంటారు, ఆడోళ్ళు కొట్టుకుంటారు. మరి ఇప్పుడు ఆడోళ్ళనైనా మొగోళ్ళు అనాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఉన్నారు? పోలీసులు కానిస్టేబుల్ ఎందుకు పెట్టిరు? తెలివి లేక పెట్టిరా గవర్నమెంట్? అంటే దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ గొడవ మధ్య చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అంటే బీసీలకు అగ్రకులాలకు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ పనికి రానోడు, ఊరి మీద పుట్టినోడు, ఊరు పేరు లేనోడు, వానికి అసలు ఆ రెడ్డి కులానికి వృత్తి ఏందో లేనోడు మాట్లాడిండు. ఈ రోజు అమ్మ ఈశ్వరమ్మ గారు అయితే ఎక్కడ మాట్లాడలే కదా. ఆమె అన్నదా? వీని ఫోటో వేసుకోవాలని ఎల్బినవర్ ఏమైనా అయ్యర్ జాగిరా? లేకపోతే అప్పట్లో కేసీఆర్ రాసిండా? ఇప్పట్లో రేవంత్ రెడ్డి ఏమని రాసి ఇచ్చిండా? వీడు ఎవడు ఏమనుకుంటున్నాడు? మా బీసీలను అందరిని అవమానించడానికి వీడు ఎవడు? ఈమె ఇవాళ సందులో వచ్చింది. ఏ సందులో వండేదంట ఇన్ని రోజుల నుంచి. ఇప్పుడు దీని పిల్లలు ఉంటారు కదా. అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు, కాకపోతే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మరి అతను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నాం, తప్పైంది అని ఒక్కరు కూడా చెప్తారు, సమాధానం చెప్తలేరు. మరి దీన్ని అంటే క్షమాపణ అడుగుతలేరు. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు క్షమాపణ అడగొచ్చు కదా. ఇప్పుడు అమ్మ ఒక్క మాట, ఈ రోజు ఈశ్వరమ్మ గారు ఆమె ఏ మాట అనకుండా సైలెంట్ గా ఉంది కాబట్టి ఇంతగానం ఉంది. ఒక్క మాట అదే ఆమె నోటి నుంచి ఏదైనా వాని సంగతి ఏందో చూడంటే వాని బంగళేరు ఉంటది, వాడేడు ఉంటాడు ఇంతకి.
క్షమించండి అని చెప్పేసి ఇప్పటి వరకు ఎందుకు ఎవరు ముందుకు రాలేదు? ఇది రాజకీయం చేయనిక మాట్లాడుతున్నారని పత్తికింజ మాట్లాడుతుంది ఇలా బయటకు వచ్చి. ఈయన మా ఓంది వీకనిక పోయింది, ఓంది పట్టుకోనిక పోయింది. మరి పటేళ్ళు చాలతలేదా? మా బీసీల మా అన్నదమ్ములది ఏమైనా కావాలంటనా ఈమెకి? నూకలు 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 పోతాయి, మొత్తం ఎక్కడ తౌడు వస్తుంది పద్మా గారికి. ఎవరిది ఇంతకు మాట్లాడనీకి? చీపురు మొహం వేసుకొని చీపురు ముండా చీపురు అందుకొని జప్పరిస్తే మా బీసీల అంతా ఒకటైతే ఏడుకోతుంది ఇది ఇంతకి. తల్లి లాంటి అమ్మాని అవమానించిన చోళాల పోతలేదా? మా ఈసీ అన్నలది ఏమన్నా పెట్టుకుందా చోళాల ఏమన్నా? ఎవరిది ఇంతకు మాట్లాడనీకి? తలసాని శ్రీనివాస్ అన్న వస్తే రాజకీయం చేయనిక వచ్చిరంటే రౌడి ముండా, బజార్ ముండా, ఇడిచిన ముండా, దళిద్రపు ముండా మీరు చేస్తారే సచ్చిన శవాల మీద పేలాలు ఏర్క తినే మేము కాదు. ఆయన ఒక బీసీ బిడ్డగా వచ్చిండు. ఇప్పుడు ఒక్క పార్టీ వాళ్ళు కాదు కదా, అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు. అక్కడ ఏం చూసారు? పార్టీ నుంచే వాళ్ళు అనుకోలేదు, పార్టీ నుంచి రాళ్ళు ఒక బీసీ బిడ్డని మేము బీసీలేమని చెప్పనీకి వచ్చిరు వాళ్ళు. అంటే బీసీలందరూ ఏకమత్య ఉంటే అగ్ర కులాలను ఎక్కడ విడగొడతారు అనే ప్రయత్నం వస్తుంది వాళ్ళకి. మంట వస్తుంది. అయిపోయిందిరా నాయనం అనేది మన దోషితుల గాషారం అయిపోయింది. ఇక చదువుకొని ఏలకపోకలు పోవాలో ఏడుకోవాలో ఇన్ని రోజుల నుంచి నీళ్లు నిధులు అని చెప్పేసి బీసీల మీద తొక్కేసినాం, పందికొక్కులాగా తిన్నాము. ఇక్కడి నుంచి అయ్యేటట్టు లేదని చెప్పేసి ఒత్తుకుంటున్నారు, బయటికి రాలేక కక్కలేక మింగలేక. కానీ ఇంకొక విషయం ఏంటంటే మన బీసీలో కూడా కొంచెమైనా తెలివి ఉంటే బాగుంటదని నేను చెప్తున్నా. మన బీసీలు కూడా ఇక్కడైనా మెలుకొని వచ్చి ఇంతతోటి వీళ్ళని ఎలగొట్టి మన తెలంగాణని మనం సాధించుకున్నాము. రెడ్డిలో కూడా వచ్చి షెడ్డిలో కూడా వచ్చి తెలంగాణను సాధించలేదు. తెలంగాణ కోసం కష్టపడేది మన బీసీ వర్గాలే. ఈ రోజు వీళ్ళు ఏళ్తున్నారు, ఈ రోజు అసెంబ్లీలో కూర్చున్నారంటే అది మనం వేసిన భిక్షతోటే. ఈ నూకల పద్మా గారికి ఒకటే చెప్తున్నా, నీకు భూమి మీద నూకలు ఉంచుకోవాలనుకుంటున్నావు, తీర్చుకోవాలనుకుంటున్నావు, ఆలోచించుకో ఇక. రైట్. అంటే దీన్ని రెండు పార్టీల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా అగ్ర కులాలకు బీసీల మధ్య గొడవ అవుతుంది అనే ఆ కోణంలో దీన్ని అంటే ఆ కోణంలో డైవర్ట్ కానియద్దు, ఆ కోణంలో డైవర్ట్ అవుతుంది, మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయ్యే కార్యక్రమం ఉంది. ఇక్కడ బీసీలు మొత్తం ఏకతాటిపైకి వచ్చి పార్టీలకు అతీతంగా మాట్లాడి బీసీలందరూ ఏకతాటిపైకి వస్తున్నారనే భయంతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంతే, భయంతోటే. భయం వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఎంత మంది అయితే రాజకీయంలో ఉన్నారో ఈ రెడ్డిలందరికీ, రెడ్డిలకి పటేళ్ళకి పటేలమ్మకి పక్కలు బలిగిపోతాయని బలి వెలుగుతుంది. బలి వెలిగిపోయింది. అయిపోయిందిరా నాయన, మన సీటు చిరిగిపోయింది, మన కింద సీటు మనం ఎత్తుకొని ఇళ్లలో పోవాలో లేకపోతే ఏ చెట్లలో పోవాలో ఏ పుట్టలలో పోవాలో అని భయం వచ్చేసింది. ఇప్పుడు పార్టీ అంతర్గత విషయం అయితే పార్టీ అంతర్గత విషయం అయితే మన టికెట్ల కాడ గొడవ ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఇంకేదైనా గొడవ ఉంటుంది. కానీ వీళ్ళు తరతరాలుగా బీసీలను తిడతా ఉంటే పార్టీలలో పడి ఉండాలనే విధంగా బానిసత్వం వహించాలనే విధంగా మాట్లాడుతున్నారు. నిజంగా దీన్ని బానిసత్వము ఇప్పుడు వాళ్ళ కింద మనం ఉండే స్టేజ్ అయిపోయింది. విలువిచ్చినాం, మన బీసీల ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇయ్యాలో అంత ఇచ్చినాం. వాళ్ళు నిలుపుకోలేదు. ఏమంటారు, నరవంతా నా షీరు వచ్చిన కష్టమేనంటే నరం మీద పుండైన కష్టమే. ఇప్పుడు వాళ్ళు అట్లున్నారు. ఇప్పుడు బీసీలో ఇప్పుడు టికెట్ల కాడ కొట్టుకుంటారు అంటే ఏమో టికెట్ల కాడ కొట్టుకుంటున్నారు, కొట్టుకొని అనుకోవచ్చు. పార్టీల కోసం కొట్టుకుంటారు అంటే అది కాదు. ఒక కులాన్ని అవమానించిండు వాడు, మా బీసీ బిడ్డలందరిని అవమానించిండు. ఎందుకు కుట్టము దీనికి? అసలు దీని మొగడు ఎందుకు వదిలేసిండ? నువ్వు మషమ్మ దున్నపోతు లేక దీన్ని రోడ్డు మీద వదిలేసిండ? దీని మొగడేమన్నా ఈ నూకల పద్మకి ఏమన్నా మొగడు వదిలేసిండా? లేకపోతే మొగడు పెట్టేది ఏమన్నా బాలేదా? రమ్మని మరి అట్నన్నా మస్తు గురు మా బీసీ అన్నలు ఒడ్డే జానన్న గురించి మాట్లాడానికి ఇది ఒవ్వతి ఇంతకి. ఇది అన్న పార్టీకి సంబంధించింది కాదు. మా బీసీలో అందరం ఆత్మగౌరవం మీద దెబ్బ కొడుతున్నారు కదా వీళ్ళు. ఇష్టానుసారంగా కులాన్ని పట్టుకొని కించపరిచేది వీళ్ళు. అదే కదా, కులాన్ని పట్టుకొని కించపరుచుకుంటే మళ్ళీ పార్టీ వ్యక్తిగత విషయాలని మాట్లాడుతున్నారు. పార్టీ వ్యక్తిగత విషయాలంటే నువ్వు పార్టీ పరంగా నీ పోస్ట్ పరంగా ఏమైనా దూషించుకోవాలి, నువ్వు పార్టీ పరంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ పార్టీ అని ఉంటే అనుకుంటూనే ఉంటారు, కామన్ అనుకునే వాళ్ళం. మీరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళలాగా ఒక పార్టీలో ఉండి తల్లి లాంటి ఆమెను పట్టుకొని నువ్వు అంత పెద్ద మాట అంటున్నావు. ఆమె రాజకీయం చేసినప్పుడు నువ్వు పుట్టలేదురా భోషుడు నా కొడుక. ఈ రోజు ఆమె రాజకీయం చేసినప్పుడు ఇవి పుట్టిందా? అసలు లాగులు కూడా వేసుకోలేదంట. నువ్వు అట్లాంటి ఆమెను విమర్శిస్తావా? అమ్మమ్మ వయసు ఉంటుంది నాకు తెలిసి ఆమెకు. అమ్మమ్మ వయసు క్షమించింది. నా మనవడు అనుకున్నా, నా కొడుకు అనుకున్నాను, వదిలేసింది. నువ్వు మర్యాద వచ్చి తప్పైనా నా కాలు పట్టుకుంటే ఇంతతో అయిపోతుంది. మేము ఆల్మోస్ట్ అందరం ఏకమైపోయినాం. ఏం లేదు, భూనాది రాళ్ళ నుంచి పీకిలు ఇచ్చేస్తాం ఇక.
ముందు అన్నిటికి ముందు ఈమెది ఇంకెక్కువ వాళ్ళ కొట్టాలి. నూకలు మొత్తం పోయి తవుడు అయిపోవాలి కేడికాడికి అంతే. ఇప్పుడు వాళ్ళకి అదే భయం వచ్చుకున్నది అక్క. అదే ఎన్ని రోజుల నుంచి మా సహనాన్ని చూసిరు, ఇప్పుడు మాలో ఉన్నది మొత్తం చూపిస్తే తట్టుకోలేరు. రైట్ అక్క, థ్యాంక్ యూ. ఇది బీసీలు అందరూ ఏకతాటిపైకి వస్తున్న నేపథ్యంలో బీసీలు అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. బీసీ అగ్రకులాలకు మధ్య గొడవ జరుగుతున్నదని దీన్ని ఈ అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంగా రెండు పార్టీలకు మధ్య గొడవలు ఇంకో పార్టీలు చిచ్చు పెడుతున్నారనే కార్యక్రమం చేపడతా ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు ఆత్మగౌరవం ఉంటుంది, మా బీసీలకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. ఏ కులమైనా కానీ బీసీలలో మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది. మా ఆత్మగౌరవాన్ని కించపరిచేయాలి. నువ్వు తిట్టిందేదో పార్టీ నాయకుని బట్టి తిట్టలే. నినాక మొన్న వచ్చిన మీ పార్టీలో మా పార్టీలో మేము ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం, నినాక మొన్న వచ్చిన పార్టీలను మీ పార్టీ గురించి వ్యక్తిగత విమర్శలు పోతే మేము ఏమనపోం. అంటే మీ పార్టీగత అంతర్గత విషయాల గురించి మాట్లాడుకుంటే మేము ఏమనిపోయాం. కానీ వ్యక్తిగత కులాన్ని కించపరిచే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుకొని గవర్నర్ను పట్టుకొని ఇష్టం మాట్లాడు ఒక యాదవ్ బిడ్డని పట్టుకొని ఇష్టానుసారంగా ఇష్టమున్న పదజాలంతో మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమైంది. అందుకనే భయం పుచ్చుకుంటా ఉన్నది. వీళ్ళు పేలుతా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అలా యూట్యూబ్లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో ఇడుస్తూ ఉన్నారు. కానీ మీరు మాట్లాడిన మాటలు జక్కిడి శివశరణ్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు యావత్ బీసీ సమాజం కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా తీసుకోండి ఇవి కరెక్టా అని మీరు అనిపించండి ఒకసారి. ఈయన మాట్లాడేది కరెక్టే అని అనిపిస్తే దేనికంటే దానికి, లేదా ఒక క్షమాపణ చెప్పకపోతే ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్నిగుండమయ్యే అవకాశం ఉంటుంది. 100% రానున్న రోజులలో మీ పార్టీలు కాదు, మీ అగ్రకులాలు ఎక్కడ నిలబడ్డా కానీ పార్టీలు బొందబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. మేము పార్టీలకు అతీతంగా బొందబెడతాం.